కుంతీదేవి కురుక్షేత్ర సమయంలో కర్ణుని చూసి ఆ కవచ కుండలాలు తను ఎక్కడో చూసినట్టుంది అనుకుంటుంది. అప్పుడు తను ఎవరో కాదు, 25 ఏళ్ల క్రితం తను గంగానదిలో వదిలేసిన సూర్యపుత్రుడని తెలుస్తుంది. అప్పుడు కర్ణుడి దగ్గరకు వచ్చి, కర్ణ, నువ్వు సూతపుత్రుడు కావు, నువ్వు సూర్యపుత్రుడివే. నేను తెలియక చేసిన తప్పు వల్ల నిన్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. నువ్వు కుంతి పుత్రుడివే, నువ్వు నీ సోదరుల తరపున యుద్ధం చేయి అంటుంది. కర్ణకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇన్ని రోజుల ముందుగా రాని మీరు మీ కొడుకులకు హాని జరుగుతుందేమో అని వచ్చారు. సూతపుత్ర అని నన్ను హేళన చేసిన సభలో కుంతిపుత్ర అని మీరు చెప్పి ఉంటే నేను దుర్యోధనుడికి మాటిచ్చేవాడిని కాదు. అవతల నాకు ఒక కుటుంబం ఉన్నా సరే, నేను అవమానాల్లో ఉంటే నా పక్కన నిలబడిన నా స్నేహితుడు దుర్యోధనుడి వైపే నిలబడతాను అంటాడు. అడిగితే ఏదైనా దానం చేస్తావంట కదా, నా 5 కొడుకుల ప్రాణం నాకు దానం చేయి అని కుంతిదేవి అడుగుతోంది. అప్పుడు కర్ణ, నేను నీకు మాటిస్తున్నానమ్మా, అర్జునుని తప్ప ఇంకెవరిని చంపను, ఎందుకంటే నాకు అర్జునుడు మాత్రమే సమానుడు అని అంటాడు. కురుక్షేత్రం ముగిసేసరికి అర్జునుడి చేతిలో నేను చనిపోయినా, నా చేతిలో అర్జునుడు చనిపోయినా నీకు 5 కొడుకులు మాత్రమే మిగులుతారు అని అంటాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి, కర్ణ, నిండు సభలో ద్రౌపదిని అవమానించిన వాడు, జోదంలో పాండవులను అన్యాయంగా ఓడించిన వాడు, అధర్మానికి నిలువెత్తు నిదర్శనమైన వాడి వైపు ఉంటానంటున్నావు. ధర్మం కోసం నిలబడతావో లేదా ఇచ్చిన మాట కోసం అధర్మం వైపు నిలబడే చరిత్రలో చెడ్డవాడిలా మిగిలిపోతావో నీ ఇష్టం. అధర్మాన్ని అణిచేందుకు ఈ కృష్ణుడు ఉన్నాడని గుర్తుపెట్టుకొని అంటాడు. తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.